హరిహర వీరమల్లు బాధ మేము ఒప్పుకున్నాం కదా, కోసుకొని పోయాం కదా. ఇప్పుడు బాగున్న సినిమా ఎందుకు చంపేస్తున్నారు? సినిమా తెంగింది అని రాయడానికే కూర్చోంటారు వాళ్ళు. కూడా చక్కగా ఒకడు వస్తాడు, ఆడవాడ యుఎస్ లో కూర్చొని ఒకడు వస్తాడు. మేము నిజంగా సినిమా బాగాలేదు అంటే అన్ని మూసుకొని వెళ్ళిపోతాం. హరిహర వీరమల్లు బాగాలేదని మేము ఒప్పుకున్నాం కదా, దీన్ని ఎందుకు నాశనం చేస్తారు? ఇప్పుడు చచ్చిపోవాలనిపించింది సార్ థియేటర్ లో. అప్పటికన్నా ఈ సాంగ్ బాగుంది. ఇప్పుడు పవన్ అన్న శ్రీలీల పెట్టి చేశారు, చాలా బాగా అనిపించింది అన్న. చాలా మంది కొడుకు సినిమా నాశనం చేయాలనుకుంటున్నారు. కాదన్న, ఒక సినిమాని చూసేటప్పుడు జీరోతో వెళ్ళాలన్న. ఎవడైనా రివ్యూవర్ కానీ నార్మల్ ఆడియన్ కానీ ఆ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూనే చూడాలి. దీన్ని తీసుకెళ్ళి ప్రశాంత్ నీల్ సినిమా కేజీఎఫ్తోనో, లేకపోతే అది యశ్ గాంధీ ఇప్పుడు వస్తుంది చూడండి టాక్సిక్, అలాంటి సినిమాలతో కంపేర్ చేస్తే ప్రతి సినిమా ఫ్లాప్ అయిపోద్దన్న. ఒక హనుమాన్ సినిమా పోయినప్పుడు హనుమాన్లో ఏం చూపించాలనే చూడాలి. ఈ సినిమాకి వచ్చి నాకు ఆ ఎలివేషన్స్ కావాలంటే ఎట్లా? ఈ సినిమాలో మీకు ఏమైనా మైనస్ ఉందా? ఎక్కడైనా స్టోరీ ల్యాగ్ ఉందా? పవన్ అని ఏమైనా తక్కువ చేశాడా? మళ్ళీ ఎందుకు హరిహర వీరమల్లు బాగాలేదని మేము ఒప్పుకున్నాం కదా, దీన్ని ఎందుకు నాశనం చేస్తారు అన్న? ఇంక మేము సినిమాలు కూడా చేయడన్నా. మేము నిజంగా సినిమా బాగాలేదు అంటే అన్ని మూసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ రెండోసారి వెళ్తున్నాం. దురేందర్ సాయంత్రం బుక్ చేసుకున్నాము, దాన్ని క్యాన్సిల్ చేసి మరి మళ్ళీ పవన్ అన్నని ఇంత మంచిగా చూడలేమని చెప్పి రెండోసారి మళ్ళీ ఈ సినిమాకి వెళ్తున్నాం. అంత బాగుంది సినిమా. కానీ వీళ్ళు మేధావులు ఉంటారు కొంతమంది, ఆడు కూర్చొని ఉంటారు, సినిమా తెంగింది అని రాయడానికే కూర్చోంటారు వాళ్ళు. వాళ్ళని చెప్తున్నాను, మీ రివ్యూలు అసలు ఎవరికి కావాలరా భయ్? ఒక నార్మల్గా ఎప్పుడో నెలకు ఒకసారి ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి 2000 టికెట్ పెట్టి చూసే వాళ్ళకి సినిమా బాగానే ఉంటుంది. మీరే అడ్డమైన ఎలివేషన్లు కావాలి, అది కావాలి. ఒక ఫ్యాన్గా చెప్తున్నాను, మా కడుపు నిండిపోయింది. ప్రతి 2.5 గంట సేపు మేము బాగా ఎంజాయ్ చేసాం, నవ్వుకున్నాం. సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి. వచ్చి ఇక్కడ బాగాలేదు, కాబట్టి అది బాగాలేదు, ఇది బాగాలేదు. ఎవరికి కావాలి మీ రివ్యూలు? నార్మల్ ఆడియన్కి ఎందుకు చెప్పు? ఏదో నెగిటివ్ చెప్తే సినిమా ఫేమస్ అయిపోద్ది, మనం ఫేమస్ అయిపోతాం. అందరూ పాజిటివ్ చెప్తున్నారు, ఇప్పుడు నేను కానీ నెగిటివ్ చెప్పానంటే నేను పెద్దవాడిని అయిపోతాను. సినిమా ఎందుకు ఇప్పుడు చంపేస్తున్నారు? ఇంత మంచి సినిమా హరిహర వీరమల్లు బాధ మేము ఒప్పుకున్నాం కదా, కోసుకొని పోయాం కదా. ఇప్పుడు బాగున్న సినిమాని ఎందుకు చంపేస్తున్నారు చెప్పండి? ఎంత బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ సాంగ్స్ కానీ, సెకండ్ హాఫ్లో స్టోరీ కానీ, హరిశంకర్ గారు ఎక్కడ స్టార్ట్ చేశారో దాన్ని అలే కరెక్ట్గా ఎండ్ చేశాడు. అంత బాగుంది. ఒక్క ఫ్రేమ్ కూడా నీకు నెగిటివ్ రాదు. ఇక్కడికి వచ్చి బొక్క అది తగ్గింది, ఇది తగ్గింది, నాకు కేజీఎఫ్ కావాలి, అనిమల్ కావాలి, యశ్ది టాక్సిక్ కావాలి అంటే నడవదు. పవన్ అన్న సినిమా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సినిమా బాగుందన్న, చంపేయకండి దయచేసి. చంపేస్తారులే ఎట్లయినా చేసి, మీరు పెద్ద మేధావులుగా. మీ అందరికి 5 లక్షల సబ్స్క్రైబర్లు, కూడా చక్కగా ఒకడు వస్తాడు, ఆడవాడ యుఎస్లో కూర్చొని ఒకడు వస్తాడు. ఇప్పుడు వస్తారు, వచ్చి స్టార్ట్ చేస్తారు సినిమా. బాము నాకు తల తెంగింది. అరే మేమంతా మనుషులే కదరా భయ్, మాకు నచ్చింది కదరా భయ్, మీరు ఆడ కూర్చొని ఎందుకు నాశనం చేస్తున్నారు? మేము ఎదవలం కాదు కదా, మాకు ఉంది కొంచెం తెలివి. సినిమా బాగుందన్న, ఎవడేం చెప్పినా సరే మౌజ్ టాక్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఫ్యామిలీ ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సినిమా బాగుంది, బుక్ మై షో తెగుతుంది, ఎన్ని దురందర్లు వచ్చినా సరే ఈ ఉగాది పవన్ అన్నదే.